హాయ్ ఫ్రెండ్స్, పూర్తిగా నిండిపోయిన ఒక డ్యామ్ యొక్క గేట్లను తెరవగానే నీరు ఎంత వేగంగా దిగువకి ప్రవహిస్తుందో చూడండి. ఇది ఏ నదిపై ఉన్న డ్యామో మీరు చెప్పగలరా? ఆప్షన్ ఏ నాగార్జున సాగర్, ఆప్షన్ బి హీరాకుడ్, ఆప్షన్ సి శ్రీశైలం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1 2 3 4 5 6 7 8 9 10. సారీ ఫ్రెండ్స్, ఇది డ్యామ్ కాదు. ఇది 2021లో చెన్నైలో తీసిన వీడియో అనమాట. అప్పుడు కురిసిన భారీ వర్షాలకి రోడ్లన్నీ ఈ విధంగా జలమయమైపోయాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది కోయంపేట వడపల్లి మధ్యలో రహదారి అనమాట. ఇది చిన్న సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. ప్రతి సంవత్సరం వర్షాలు పడినప్పుడు ఇలాగే జరుగుతుంది డిసెంబర్లో. అక్కడ తమిళనాడులో ఒకడు ఉన్నాడనమాట, ఒక డమ్మీ పీసాడు. సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు, నాస్తికత్వాన్ని ముసిగేసుకుని. కానీ ఇలాంటి సమస్యలు మాత్రం అస్సలు పట్టించుకోడు వాడిని ఏమనాలి? ఇప్పుడు మీరు చూస్తున్నది చెన్నై మహానగరంలో వడపల్లిలోని మురుగన్ ఆలయం. ఇది చాలా ప్రసిద్ధ కుమారస్వామి ఆలయం. ఇది ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ఆ ఆలయం ముందున్న రోడ్డు ఈ విధంగా జలమయం అయిపోయింది, ఒక వాగును తలపించే విధంగా జలమయం అయిపోయింది. ఏం చేస్తారు, మోటార్ వేసి పైప్ వేసి ఆ నీటిని అంతా లాగుతున్నారు. లాగి మళ్ళీ రోడ్డు మీద వదులుతున్నారు. బయట రోడ్డు మీద నుంచి ఈ విధంగా డ్రైనేజ్ లోకి వెళ్తుంది అనమాట. ఇది ఏబిఎం స్టూడియో ముందు ఈ విధంగా నీటి మునిగిపోతే పైప్ వేసి డ్రైనేజ్ లోకి నీళ్లు వదులుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది నాగిరెడ్డి మెమోరియల్ హాల్ పక్కన ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో నుంచి నీళ్లు బయటకు వదలడానికి నానా అవసరం పడుతున్నారు. ఇది ప్రసాద్ ల్యాబ్స్ కూడా నీటి మునిగిపోయింది అనమాట. ప్రసాద్ ల్యాబ్స్ లో నీరు కూడా ఇలా పెద్ద పైపేసి రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఆ తర్వాత పక్కన ఏదో ఇల్లు, ఆ నీళ్లు కూడా ఇలాగే వదిలేస్తున్నారు. వడపల్లి బస్ డిపో మొత్తం నీటి మునిగిపోయింది. గోడకి బొక్క పెట్టి అందులో నుంచి పైప్ వేసి బయటకు వదులుతున్నారు అనమాట. చెన్నైలో చాలా పాత కట్టడాలు ఉన్నాయి. కొత్తగా వేసిన రోడ్లు హైట్ గా వేయడం వల్ల ఆ కట్టడాలన్నీ లోతట్టు ప్రాంతాలుగా అయిపోయాయి. అందువల్ల ఏ మాత్రం వర్షం కురిసినా మొత్తం ఆ ప్రాంతాలన్నీ, ఆ ఇల్లు, ఆ కట్టడాలు అన్ని మునిగిపోతాయి అనమాట నీళ్ళల్లో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మోటార్ వేసి పైపుల ద్వారా, పెద్ద పెద్ద పైపుల ద్వారా బయటికి రోడ్డు మీదకి వదిలేస్తారు. రోడ్డు మీద నుంచి డ్రైనేజ్ లోకి వెళ్ళి డ్రైనేజ్ లో నుంచి కాలువల ద్వారా వెళ్ళిపోతాయి అనమాట. అయితే ఈ కాలువలు లాగడానికి, ఈ వాటర్, ఈ నీళ్ళన్నింటినీ లాగడానికి 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు, చెప్పలేము. అప్పటి వరకు నీరంతా ఇలా జలమ. హాయ్ ఫ్రెండ్స్, మన డిసెంబర్ 4వ తేదీన చెన్నైలో కురిసిన భారీ వర్షాలకి మొత్తం చాలా ప్రాంతాలు నీటి మునిగిపోయాయని తెలుసు. అయితే దీనివల్ల 2 రోజులు కరెంట్ లేకుండా పోయింది. అంతేకాదు బాగా అవస్థపడిన విషయం ఏమిటంటే పిల్లలకి పాలు దొరకలేదు ఫ్రెండ్స్. చాలా మంది చిన్న పిల్లలకి పాలు దొరక చాలా అవస్థలు పడ్డారు. వర్షం కురుస్తున్నా కానీ ఆ నీళ్ళలోనే చాలా మంది తల్లిదండ్రులు బైక్ వేసుకుని ఎక్కడైనా పాలు దొరుకుతాయా, పాలు పౌడర్ దొరుకుతుందా అని చాలా ఇబ్బంది పడ్డారు. ఇవే కాదు, చాలా వస్తువులు దొరకలేదు. చాలా షాపులన్నీ మూసేశారు. చాలా ఇబ్బంది పడ్డారు జనాలు. అయితే ఇంత ఇబ్బందులు కూడా కొంతమంది ఉన్నారు తాగుబోతులు. మందు కోసం లైన్లో నించున్నారు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఏమనాలి, మందు కోసం హరాటపడి చచ్చిపోతున్నారు. మామూలుగా అధికారికంగా వైన్ షాపులు కూడా మూసేశారు. అయినా కానీ వీళ్ళు వైన్ షాపుల ముందు ఇలా తంటాలు పడుతున్నారు. ఎందుకంత నాకు అర్థం కాదు. లోకం అల్లకల్లోలం అయిపోయినా పర్వాలేదు, వీళ్ళకి మాత్రం చుక్క పడాల్సిందే. ఒక పక్క పిల్లలకు పాలు దొరక ఏడుస్తుంటే వీళ్ళు ఏమో కనీసం లేకుండా అసలు ఇంట్లో వాళ్ళ పరిస్థితి పట్టించుకుంటున్నారో లేదో కూడా తెలియదు. ఇలా వైన్ షాపుల ముందు ఎక్కడైనా దొంగ మందు దొరికిన ఒక్క రోజు ఏమైపోతుంది వీళ్ళకి? ఒక్క రోజు తాగకపోతే చచ్చిపోతారా? రెండో రోజు 3 రోజు ఖచ్చితంగా వైన్ షాపులు తెరుస్తారు. ఎందుకు ఇంత గోళకి, ఎందుకు ఇంత ఆరాటం నాకు అర్థం కాదు. వీళ్ళు ఏమనాలి, వీళ్ళు అసలు ఎలా ఖండించాలి? ఇవి కొట్టాలా, తిట్టాలా? మీరే కామెంట్స్ ద్వారా తెలియజెప్పండి ఫ్రెండ్స్.